మోడల్ టు బ్లడ్ రిలేషన్స్ లో. సో రమేష్ ఒకడున్నాడు. రమేష్ ఒక పిక్చర్ చూపిస్తూ ఇలా చెప్పాడు. సో ఇది సెకండ్ మోడల్. సో ఎగ్జామ్స్ చాలా ఎక్కువగా వస్తుంది ఈ మోడల్. సో ఆ పిక్చర్ ని చూసి రమేష్ ఏమన్నాడంటే, ఈజ్ మై బ్రదర్స్ ఫాదర్స్ ఫాదర్. ఫస్ట్ ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఎప్పుడు కూడా మై, మా, నీ, నా ఇలా వర్డ్స్ ఉన్న పదం దగ్గర నుంచి ఒక క్వశ్చన్ స్టార్ట్ చేయాలి. సో దీనికి ఫస్ట్ ఫ్యామిలీ ట్రీ డయాగ్రామ్ గీయాలి. సో రమేష్ అనేవాడు ఇక్కడ ఉన్నాడు, రమేష్. సో ఈ రమేష్ అనేవాడు బ్రదర్స్, బ్రదర్స్. సో బ్రదర్, బ్రదర్ అంటే సేమ్ రిలేషన్, సేమ్ జనరేషన్ చెప్పాను ఇలాగే. సో సపోజ్ ఏ రమేష్ బ్రదర్, ఏ బ్రదర్ కాబట్టి ప్లస్ బ్రదర్స్ ఫాదర్. ఈ బ్రదర్ కి ఫాదర్, ఫాదర్ అంటే మనకంటే పెద్ద పై ఒక అపో రిలేషన్. సో వాడు బి అంటున్నాడు, ఫాదర్ కాబట్టి ప్లస్. సో ఫాదర్స్ ఫాదర్, ఈ ఫాదర్ కి ఫాదర్. సో ఈయనకంటే ఇంకొక అపో రిలేషన్ సి అంటున్నాడు. సో అయితే అయితే హౌ రమేష్ రిలేటెడ్ టు ది పిక్చర్, పిక్చర్ ఏడొచ్చింది. సో ఈ రమేష్ అనేవాడు పిక్చర్ ని ఏమని పిలవాలి అన్నది క్వశ్చన్. ఈ రమేష్ నిలబడి ఆ పిక్చర్ ని ఏమని పిలవాలి. ఫ్యామిలీ దగ్గర అయితే చెప్పు ఆన్సర్, చెప్పు సిటీలో చెప్పు ఆన్సర్. సో ఆన్సర్ ఏంటంటే రమేష్ సి ఏమని పిలవాలి. సో రమేష్ ఇద్దరు బ్రదర్స్, రమేష్ నాన్న, నాన్న వాళ్ళు నాన్న, నాన్న వాళ్ళు నాన్న తాత. సో రమేష్ ఏమని పిలవాలి, గ్రాండ్ ఫాదర్ అని పిలవాలి. సో చూడడానికి 2 స్టెప్స్ అయినప్పటికీ ఇలాంటి క్వశ్చన్స్ ఏవైతే చాలా రిపీట్ అవుతున్నాయి. ఆ పిక్చర్ ని పాయింటింగ్ చేసి చూపించేది. సో ఇలాంటి జాగ్రత్త చేయాలి. మై అని వర్డ్, లేకపోతే వి అని చెప్పేసి ఇలాంటి వర్డ్స్, నా, నీ, నువ్వు ఇలాంటి వర్డ్స్ వచ్చిన దగ్గర నుంచి మనం క్వశ్చన్ స్టార్ట్ చేసి చేయాలి.